రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం పోయినాబాదు మండల కేంద్రంలో తాజ్ సర్కిల్ రెస్టారెంట్ను తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. ప్రపంచంలో నెంబర్ 1 ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది ఫుడ్ ఇండస్ట్రీ అని అన్నారు. అందరూ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనుకుంటారు, కానీ ఫుడ్ ఇండస్ట్రీ పెద్దదని స్పీకర్ అన్నారు. తాజ్ సర్కిల్ రెస్టారెంట్ పెట్టి చాలా మందికి ఉపాధి కల్పిస్తున్న గొర్రెబాయికి ధన్యవాదాలు తెలిపారు. అతని వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కోరారు. బీజాపూర్ హైవే మునుముందు 4 లైన్ల రోడ్డు కానున్నది కాబట్టున ఇక్కడ ఎలాంటి తాజ్ హోటల్స్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భీమ్ భారత్ పాల్గొన్నారు. ఈరోజు తాజ్ సర్కిల్ హోటల్ను ఓపెనింగ్ చేయడానికి నాతో పాటు మా మిత్రులు ఎంపీ అనిల్ యాదవ్ గారు, మరి అదేవిధంగా మిత్రులు కార్పొరేషన్ చైర్మన్ ఫయూమ్ భాయ్ గారు, మరి కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు జ్ఞానేశ్వర్ గారు, వారితో పాటు భీమ్ భరత్ గారు, చాలామంది కలిసి ఈ హోటల్ ఓపెనింగ్ చేయడానికి వచ్చినాం. అందరికీ తెలిసిన విషయమే, హైదరాబాదు తాండూరు వికారాబాద్ పోయే రోడ్డు రాబోయే రోజులల్లా 4 లైన్ వే అవుతున్నది, చాలా ట్రాఫిక్ ఉంటున్నది. మరి ఆ సందర్భంగా ఈ తాజ్ సర్కిల్ను ఈరోజు ఈడ ఏర్పాటు చేయడము మేము హర్షించదగ్గ విషయము. మరి ఈ హోటల్ ద్వారా చాలా ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది. మరి ఈ హోటల్ను ప్రారంభించిన ఇర్ఫాన్ కానీ, మరి అదేవిధంగా గోరెబాయ్ కానీ, వారికి ప్రభుత్వం తరఫున నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అనేది, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చుడు అనేది చాలా గొప్ప విషయము. ఇది ఒక విధంగా ప్రభుత్వానికి సహకరించినట్లే. మరి ఈ హోటల్ కూడా చాలా పెద్ద ఎత్తున చాలా ఖర్చుతో పెట్టినరు. తప్పకుండా భగవంతుని దయతోని ఈ హోటల్ రాను మంచి ఫుడ్ ప్రజలకు అందించి పెద్ద ఎత్తున ఈ హోటల్ ప్రచారం జరగాలి వీళ్ళ పేరు మీద అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరొక విషయము, ఫుడ్ ఇండస్ట్రీ అనేది ఈ ప్రపంచంలో నంబర్ 1 ఇండస్ట్రీ. మనం అందరం అనుకుంటాం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అని. సాఫ్ట్వేర్ కాదు, ఫుడ్ ఇండస్ట్రీయే అన్నిటికంటే పెద్ద ఇండస్ట్రీ. మరి ఈ ఇండస్ట్రీని ఎంత మనం అభివృద్ధి చేయించుకుంటే అంత అన్ఎంప్లాయ్మెంట్ తీరుతుంది ఒకటి. రెండోది, మంచి ఫుడ్ దొరుకుతుంది అనేది నేను ఈ ముఖంగా తెలియజేసుకుంటూ, మరి వారికి గోరేబాయ్ గారికి, మరి అదేవిధంగా ఇర్ఫాన్కు దేవుని దీవెనలు ఉండాలి, ఈ హోటల్ అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.